అమరావతి చట్టబద్ధతకు మరో అడుగు ముందుకు పడబోతోంది. రేపు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించనుంది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రానుంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత అంతా డ్రామా అంటోంది వైసీపీ. ఉత్తరాంధ్ర రాయలసీమ పరిస్థితి ఏంటి అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. వైసీపీ మరొక మైండ్ గేమ్ మొదలుపెట్టిందని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. నవ్యాంధ్ర నవరాజధాని అమరావతి చట్టబద్ధతకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ ముసాయిదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోనే సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో కొత్త రాజధాని అనే పదానికి బదులు కొత్త రాజధానిగా అమరావతి అనే పదం చేరుస్తూ సవరణ ప్రతిపాదించారు. సబ్సెక్షన్ 2 ప్రయోజనాల కోసం విభజన చట్టం ప్రకారం నోటిఫై చేసిన అమరావతి అనే పదానికి రాజధాని నగర ప్రాంతాలు అని చేరుస్తూ సవరణ చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ సెక్షన్ 5ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తుంది. మరోవైపు అమరావతి చట్టబద్ధతపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజధాని తీర్మానం పేరుతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. అమరావతి తీర్మానం మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. సెకండ్ ఫేజ్ రైతుల్ని అట్రాక్ట్ చేయడానికే ఈ రాజధాని అమరావతి డ్రామా తెరలేపారు తెలుగుదేశం పార్టీ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. శాసన మండలిలో ఆ తీర్మానం అవసరం లేదు అని అంటున్నారు. ఏ రాజ్యాంగ నిపుణుడైనా అడగండి. శాసన మండలి శాసనసభ రెండూ ఉన్నటువంటి సందర్భంలో శాసన మండలితో పని లేదు అని చెప్పని ఎవరైనా అంటారేమో కనుక్కోండి. అమరావతిపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కులం, మతం, ప్రాంతమే పెట్టుబడిగా జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. 3 రాజధానులు అన్నందుకే వైసీపీ ఓడిపోయిందన్నారు పయ్యావుల. ఇవన్నీ కూడా ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టేదానికి కులం, మతం, ప్రాంతం ఇవే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు. మాకు అభివృద్ధి, సంక్షేమం ఇది మా అభివృద్ధి. అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దబడుతోంది అనేటువంటిది కాదు, అమరావతి పూర్తవుతుంది. మీకు ఇంక మళ్ళీ అధికారంలోకి వచ్చే కళలు కనొద్దండి. పోలవరాన్ని పూర్తి చేస్తాం, అమరావతిని పూర్తి చేస్తాం, రాయలసీమ ప్రాజెక్టుల మీద పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాం. మీరు అట్లా కళలు కంటూనే ఉండండి. విభేదాలు రెచ్చగొట్టేదానికి మీరు ఎంత పడే శ్రమని ప్రజలు గుర్తం చేసుకున్నారు. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది ఇవాళ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. 3 రాజధానులు అని చెప్తే 3 ప్రాంతాల్లోనూ ఓడించారంటే మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదనేది అర్థమైపోయింది. అమరావతి అభివృద్ధి చెందాక ఉత్తరాంధ్ర వాళ్లను వెళ్లిపోమంటే పరిస్థితి ఏంటన్న ధర్మాన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. 100 లక్షల కోట్లు వాడేసా డబ్బంతా అక్కడ పెడతారు. అమరావతి అలాగే అభివృద్ధి చెందుతుంది. అంతా చెందిన తర్వాత అమరావతి చుట్టూ మనకేం చెప్తారంటే మీరు మళ్ళీ అమరావతి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి హైదరాబాద్ లాగా అని కూడా అంటారు. అనరా? ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఏదో ఒకరోజు ఆ మాట అనక తప్పరు. మీరు సమానంగా అభివృద్ధి చేయాలన్నటువంటి సందేశం మనకు హైదరాబాద్ విడిపోయినప్పుడే మనకు అర్థమైంది కదా. నిజంగా ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ మాత్రం నోరు మెదపలేరా అమరావతి మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీది అసలు మానవత్వం ఉందా? మీరు అసలు మనుషులేనా? ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో మీరు గెలిచి ఇవాళ అమరావతి మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బాటకి సమాధానం చెప్పలేనటువంటి ఒక కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా హెచ్చరిస్తా ఉన్నా. పుట్టగతులున్నావు మీకు. ఒక్క కంపెనీ అన్న వచ్చిందా 2019 నుంచి 24 దాకా విశాఖపట్నం? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా ధర్మాన్ గారు, ఒకసారి చెప్పమండి. ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంతమంది దగ్గర భూములు లాక్కున్నారు విశాఖపట్నంలో, ఎంతమంది పారిపోయారు అక్కడ నుంచి వీళ్ళ దెబ్బకి? ముందు అది మాట్లాడి దానికి సమాధానం చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ముందు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడేది దాని గురించి పక్కన పెట్టండి, అమరావతి మిగతా ప్రాంతం కాదు. ముందు విశాఖపట్నం నుంచి పారిపోయే పరిస్థితి తమరు తీసుకొచ్చారండి 19 నుంచి 20 దాకా. దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా ప్రశ్నలు అడిగితే మీ సమాధానం చెప్తాం. 2-3 రోజుల్లో అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తుందన్నారు టీడీపీ నేతలు. ఆ తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ఎవరూ మార్చలేరన్నారు.